జై శ్రీవేదం. విఘ్నేశ్వరుని కథా ప్రారంభము. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తియును చంద్రదర్శన దోష నివారణను చెప్పనారంభించెను. పూర్వకాలమందు గజాసురుడు అను ఒక రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని తపప్రభావంతో పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు. శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. అప్పుడు కైలాసంలో ఉన్న నంది, భృంగి, వీరభద్రాదులు ప్రమదగణాలకు ఈశ్వర దర్శనము లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య అయిన పార్వతీదేవి వద్దకు వెళ్ళారు. దీంతో పార్వతీదేవి భర్త జాడ తెలియక చింతించింది. కొంతసేపటి తరువాత పార్వతీదేవి ప్రమదగణాలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుని వెతుకుతూ చివరకు శివుడి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకొని గజాసురుడి గర్భం నుంచి పరమేశ్వరుణ్ణి బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. శివుని వాహనమైన నందిని అలంకరించి బ్రహ్మ తదితర దేవతలతో కలిసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళారు. అప్పుడు ఆ పట్టణంలో నంది చేతి నాట్యం చేయిస్తుండగా గజాసురుడు వారిని తన వద్దకు పిలిపించాడు. అక్కడ వారు పలు విధాలుగా నంది చేత నాట్యం చేయించగా గజాసురుడు ఆ నాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. బ్రహ్మ, విష్ణువులు మారువేషాల్లో ఉన్నట్లు గుర్తించలేక వారితో మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనమని తెలిపి అతని గర్భంలో ఉన్న మహేశ్వరుణ్ణి తమకు అప్పగించాలని కోరారు. అప్పుడు గజాసుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ, విష్ణు తదితర దేవతలను తెలుసుకున్నాడు. దీంతో ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు. అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. అప్పుడు దేవతలు గజాసురుని సంహరించడానికి నందిని ప్రేరేపించారు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి అతన్ని సంహరించింది. అప్పుడు ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ సత్యలోకానికి, మిగిలిన దేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతిలో పట్టుకొని కైలాసానికి బయలుదేరారు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త అయిన ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుంది. ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడు బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేత్తో పట్టుకుని శివుడు కైలాసానికి వచ్చాడు. వాకిలి వద్ద కాపలాగా ఉన్న బాలుడు శివుని అడ్డగించాడు. తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుడిని సంహరించి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత పార్వతీదేవి తలంటు స్నానము చేసి సర్వాభరణ భూషితురాలై భర్త అయిన ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది. వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించిన బాలుని తాను సంహరించినట్లు చెప్పాడు. బాలుడు మరణవార్త విని పార్వతీదేవి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడు మొండానికి అతికించి ప్రాణం పోశాడు. పార్వతి ఎంతగానో సంతోషించింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్లో ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చి సుఖంగా సంచరించమని దీవించారు. కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై విరాజిల్లాడు. ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని దర్శించి విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పాడు.
కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి నెక్కి అతివేగంగా సంచరిస్తున్నాడు. అప్పుడు గజాననుడు ఖిన్నుడై తండ్రి వద్దకు వచ్చి నమస్కరించి, ఓ తండ్రి, నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన పరీక్షను పెట్టారు, కాబట్టి దానికి తగిన ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుని ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినవాడు భూమండలానికి ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని పొందుతాడని అలా చేయమని సూచించాడు. 3,50,00,000 నదులలో స్నానం చేసి వస్తున్న కుమారస్వామికి ప్రతి చోట తనకంటే ముందుగా స్నానం చేసి వెళ్తున్న గజాననుడు కనిపించాడు. కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి తండ్రి వద్దకు వచ్చి అన్నగారికే విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్ననాయకుడిగా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆనాడు భాద్రపద శుద్ధ చవితి. ఆనాడు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరమిచ్చాడు. భక్తులిచ్చిన కుడుములు, ఉండ్రాళ్ళు తిని కైలాసానికి వచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రమపడుతున్న విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దృష్టి తగిలి వినాయకుని ఉదరము పగిలింది. మరణించిన విఘ్నేశ్వరుని చూసి పార్వతీదేవి దుఃఖించి, నిన్ను చూసిన జనులు పాపాత్ములై నిందలు పొందురుగాక అని చంద్రుణ్ణి శపించింది. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నుల మీద మోహం పొంది శాప భయంతో క్షీణింపసాగాడు. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి తానే ఋషిపత్నుల రూపాలను పొంది అగ్నిదేవుడిని చేరింది. ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెంది వారిని విడిచిపెట్టారు. పార్వతీదేవి శాపం వల్ల ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల అపనిందను పొందారని దేవతలు తెలుసుకుని బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుని తిరిగి బతికించారు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికిచ్చిన శాపం వల్ల ఆపద కలిగినది, కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికిన తన కుమారుణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకుని ఏ రోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సవరించింది. అప్పటి నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తతో ఉండి సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకా నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుతూ, స్వామి, ఈరోజు వినాయక చవితి కావున పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు, కనుక నేనే వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు రాత్రి చంద్రుడిని ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవు పాలను పితుకుతూ పాత్రలోని పాలలో చవితి చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో నాకెలాంటి అపనింద రానున్నదోనని చింతించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుడి వరం చేత శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తగిన మర్యాద చేసి ఆ మణిని ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇస్తోందని, అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుడి కోరికను తిరస్కరించాడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక సింహము ఆ మణిని చూసి మాంసఖండమని భ్రమించి వారిని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక ఎలుగుబంటి అంటే జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తన కొండ గుహలో ఉన్న తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మరణవార్తని విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని, తన సోదరుణ్ణి చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విని
ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందని గ్రహించాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళగా ఒకచోట ప్రసేనుని మృత శరీరాన్ని చూశాడు. అక్కడ సింహపు అడుగు జాడలు ఆయనకు కనిపించాయి. ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆ తర్వాత భల్లూక చరణ విన్యాసం కనిపించింది. దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు. అక్కడున్న బాలిక ఏడవసాగింది. అంతా దానిని చూసి ఎవరో వచ్చారని కేక పెట్టింది. అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపై పడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుడి శక్తి క్షీణించింది. తనతో ద్వంద్వ యుద్ధము చేసినవాడు త్రేతాయుగంలో రావణాసురుని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు. ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడిగా గ్రహించాడు. తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోరికను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని శత్రాజిత్తులకు ఇచ్చాడు. శత్రాజిత్తు జరిగిన యథార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వైభవంగా వివాహం చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రార్థించి మీరు సమర్థుడు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై ధరించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవని పలికాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తాము కోరిన కోరికలు తీర్చుకున్నారు. మీ శక్తికి తగినట్లుగా పూజించి స్తోత్రించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని తరించండి. జై శ్రీవేదం. ధూపం. ఇప్పుడు మీరు అగరబత్తులు వెలిగించి ఆ మహాగణపతికి చూపించండి. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతితం ధూర్వయం వయం ధూర్వామః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపం వెలిగించి చూపించండి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరావః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు గణపతికి బెల్లము, అరటిపండ్లు ఇంకా తదితరమైనటువంటి పండ్లు, మీరు తయారు చేసిన ఉండ్రాళ్ళు, పాయసము ఇంకా ఏమైనా ఉంటే ఆ మహాగణపతికి నైవేద్యంగా సమర్పించండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతాపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు కలశంలోని జలమును పుష్పముతో తీసుకొని నైవేద్యం చుట్టూ తిప్పవలెను. ఓం తాంబూలం పూగీఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు వక్క, తమలపాకు, దక్షిణ ₹1 బిళ్ళ పెట్టి ఆ మహాగణపతికి సమర్పించండి. ఇప్పుడు ఆ మహాగణపతికి మంగళహారతిని చూపించండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి
मधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आयुस्तेजो ददाति। ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ॐ श्री महागणाधिपतये नमः। मङ्गलनीराजनं समर्पयामि। नीराजनान्ते शुद्धम् आचमनीयं समर्पयामि। जय भक्तवत्सल गोविन्द गोविन्द। हर नमः पार्वतीपतये हर हर महादेव। बोलो गणपति महाराज की जय। మంత్ర పుష్పం. ఇప్పుడు పుష్పములు తీసుకొని ఆ మహాగణపతికి సమర్పించండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆ పుష్పాలు ఆ గణపతికి సమర్పించుకోండి. ఆత్మ ప్రదక్షిణ. ఇప్పుడు మీ చుట్టూ మీరు తిరుగుతూ ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుణ్యోహం పుణ్యకర్మాణం పుణ్యాత్మా పుణ్యసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని నీరు పోస్తూ వదలవలెను. ఓం విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ విద్యాధరాయ వికటాయ చ వామనాయ భక్తా ప్రసన్న వరదాయ నమో నమోస్తు. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు మీ తలపైన చల్లుకోవలెను. ఇంతవరకు మనము గణపతి పూజ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు వినాయకుడికి గుంజీలు తీసి తీర్థప్రసాదాలు పుచ్చుకోండి. మరి ఉత్తర పూజ ఇప్పుడే చేస్తారా, రేపు చేస్తారా, 11 రోజుల తర్వాత చేస్తారా అనేది మీ ఇష్టము. చేసేటప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి అఖండ దీపమును కలశమును వినాయకుడిని కొద్దిగా కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపతిం యథాస్థానముద్వాసయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శోభనార్థం పునరాగమనాయ చ. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాంచ గణాధిపా. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి